తిరుపతి లడ్డు కల్తీ విషయం చినికి చినికి గాలివానగా మారింది. ఈ కల్తీపై విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిటు వేసింది. విచారణ జరిపించాలని దేశ ప్రధానికి జగన్మోహన్ రెడ్డి ఉత్తరం రాశారు. ముఖ్యమంత్రి ఆరోపణలపై బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిలతో సహా అనేక మంది విడివిగా సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఇక ప్రమాణాల సవాలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష, వైసీపీ కేంద్ర కార్యాలయంపై బీజేపీ అనుబంధ యువజన సంఘ కార్యకర్తల దాడి ఒకదాని తర్వాత ఒకటిగా శరవేగంగా జరిగిపోతూ ఉన్నాయి. కల్తీ జరిగిన లడ్డు తిన్నామా ఎన్ని రోజులు అని తిరుమల భక్తులు తీవ్ర ఆందోళనకు ఆవేదనకు గురవుతున్నారు. లడ్డులో కల్తీ జరిగి ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, దోషులపై కేసులు పెట్టాలి, కఠిన శిక్షలు విధించాలి. కానీ పాలకులు ఇతర మతాలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ మత సామరస్యాన్ని దెబ్బతీస్తున్నారు. జూలై 23న వచ్చిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్టును సుమారు 2 నెలలు ఎందుకు దాచిపెట్టారని, ప్రజలకు నిజం తెలియాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. లడ్డుతో పాటు టీటీడీలో జరుగుతున్న అనేక అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి. టీటీడీలో అనేక అక్రమాలు జరుగుతుంటే ఆ బోర్డులో సభ్యులుగా ఉన్న బీజేపీ నాయకులు ఏం చేస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం దేశంలోనే అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం 5,000 కోట్ల బడ్జెట్, 18,000 కోట్ల డిపాజిట్లు, 1000 కిలోల బంగారం కలిగి ఉంది. ఇక్కడికి వచ్చిన భక్తులు లడ్డు తీసుకోకుండా తిరిగి వెళ్లడం అనేది ఉండదు. అందుకే తిరుమలలో ప్రతిరోజు సగటున 15,000 కిలోల నెయ్యితో సుమారు 3.5 లక్షల లడ్లను తయారు చేస్తూ ఉంటారు. సరుకుల నాణ్యతను పరీక్షించడానికి టీటీడీ చాలా సంవత్సరాల క్రితమే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. 7-8 దశల్లో తనిఖీలు చేస్తారు. తమిళనాడుకు చెందిన యా డైరీ ఫ్రూట్స్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ జూలై 6న, జూలై 12న 4 ట్యాంకర్ల నెయ్యిని తిరుమలకు పంపింది. ఈ నెయ్యే ఇప్పటి వివాదానికి కేంద్రంగా ఉంది. ఏఆర్ డైరీ ఫుడ్స్ సరఫరా చేసిన నెయ్యి నుండి 4 నమూనాలు గుజరాత్లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు చెందిన CALFకు పంపారు. అనేక ల్యాబ్లు అందుబాటులో ఉండగా ఎప్పుడు పంపని ఈ గుజరాత్ ల్యాబ్కు శాంపిల్స్ ఎందుకు పంపారనే అనుమానాలు ఉన్నాయి. గుజరాత్ ల్యాబ్ పరీక్షించి ఈ నెయ్యి వెజిటబుల్ ఆయిల్, జంతువుల కొవ్వు, చేప నూనె, ఇతర పదార్థాల వల్ల కల్తీ అయినట్లు NDDB రిపోర్టు ఇచ్చారని తెలుగుదేశం నాయకులు, ఆ తర్వాత టీటీడీ ఈవో సెప్టెంబర్ 20న ఆ వెంటనే ముఖ్యమంత్రి చెప్పడంతో దేశమంతటా సంచలనమైంది. కేంద్ర హోంమంత్రి సిఫారసుతో 7 సంవత్సరాలుగా టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్న ప్రముఖునికి తెలియకుండా ఏది కొనుగోలు కాదన్నది జగమెరిగిన సత్యమని ప్రఖ్యాత హిందూ పత్రిక ప్రచురించింది. బీజేపీ తెలియకుండా ఏమీ జరగలేదని, అంటే కూటమి ప్రభుత్వానికి కూడా అంతా తెలుసునని వారు ప్రచురించారు.